ఈరోజు దేవుని వాగ్దానము, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా నామమును ఉచ్చరించుట వలన అనగా వారి హృదయపూర్వకంగా నా నామమును స్మరించినప్పుడు, స్తుతించినప్పుడు, నన్ను జ్ఞాపకము చేసుకుని ఉన్నప్పుడు నేను వారిని ఆశీర్వదించెదనని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తూ ఉన్నాడు. మోషే యాజకులైన లేవీయులకు చెప్పు, ఇశ్రాయేలీయులను నేను దీవించబోతూ ఉన్నాను. వారికి మాటలు చెప్పు, నా సన్నిధి కాంతి వారి మీద ఉదయింపచేసి వారిని కాపాడుతాను, వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో ఏం మాట్లాడనై ఉన్నాడో చూద్దాం. నిజంగా మన జీవితంలో కొన్ని కష్టాలు వెంబడి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఈ స్థితిలోనే నిర్మించాడు, నేను ఈ కష్టాలు అనుభవించాలి, నేను ఇతరులాగా ఉండడం నాకు సాధ్యము కాదు, నేను ఇతరులతో పోల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఇంతే ఉంచాడు దేవుడు అని నీవు అనుకుంటున్నావు. ప్రభు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఈ స్థితిలోనే ఉండడానికి నిర్మించలేదు. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు అందరి ఎడల ఒకే విధమైన కృప చూపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. అంటే ఈ భూమి మీద అందరికీ సమస్తము ఆయన సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. అయితే నీ బ్రతుకు ఎందుకు ఇలా ఉండిపోయింది? ఓటమి స్థితిలో, ఏమీ లేని స్థితిలో, పేద స్థితిలో, ఆర్థిక కష్టాల్లో నువ్వెందుకు ఉన్నావంటే నీవు దేవుని నామమును ఉచ్చరించలేదు, అనగా ఆయనను జ్ఞాపకం చేసుకోలేదు. మరియు ఆయన చెప్పిన మాటను పెడచెవిని పెట్టుట ద్వారా నీవు ఈ కష్టాల్లోనికి ప్రవేశించావు. అయితే ఇప్పుడు ఈ కష్టాల్లోనే నేను బ్రతకాలా, ఈ హింసలోనే నేను జీవించాలా అంటే ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్న వాగ్దానము, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నీ హృదయాన్ని నాకు అప్పగించు, ఒక్కసారి నీవు నా తట్టు తిరిగి చూడు, నేను నీకు నిశ్చయముగా నా సన్నిధి కాంతి ఉదయింపచేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ చుట్టూ ఉన్న వారందరికంటే నిన్ను హెచ్చిస్తాను. ఎందుకంటే నీవు నా తట్టు తిరిగినప్పుడు నేను నీ పక్షమున సమస్త కార్యములు సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీవు దేవుని నామమును ఉచ్చరించు, అనగా దేవుని నామమును పెదవులతో స్తుతించడం కాదు. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబడి మనకు ఆశీర్వాదముల వర్షము మన ఇంటిలోనికి వస్తుంది. కాబట్టి నీవు చేయవలసిన పని ఏంటయ్యా అంటే ఆయన నామమును హృదయపూర్వకంగా ఆరాధన చెయ్యి, ఆయన యందు నీ మనసు నిలుపుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చూడండి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఇశ్రాయేలీయుల్ని దీవించమని యాజకులకు దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు నశించుట కానీ, శాపకరమైన జీవితంలో ఉండడం కానీ, ఏడవడం కానీ, రోగాలతో ఉండడం కానీ ఇదంతా దేవుని చిత్తము కానే కాదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నియమించి ఉన్నాడు, నిన్ను హెచ్చించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చాలామంది మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, మా బ్రతుకు మారట్లేదు అంటే దేవుడు ఎప్పుడు నమ్మదగినవాడు. ఒకవేళ నిన్ను పరీక్షించుటకు ఏదైనా ఒక సమస్య నీ జీవితంలో వస్తే నీవు ఆ సమస్యను బట్టి పాపంలోనికి తొలగిపోకుండా ఆ సమస్యను బట్టి నిలవబడు. దేవుడు నీకు ఉన్న స్థితి కంటే రెండంతలుగా దేవుడు దీవెనను దయచేస్తాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాడు. కాబట్టి దేవుడు ఈరోజు ప్రమాణం చేస్తున్నాడు,
నా బిడ్డలైన మీతో నేను చెప్తూ ఉన్నాను. మీరు ఈ స్థితిలో ఉండడం నా చిత్తము కానే కాదు. మీరు ఏడవడము, దుఃఖించటము, శపింపబడిన వారిగా ఉండడం నా చిత్తం కాదు. దేవుని దృష్టికి అందరూ సమానులే. కాబట్టి తక్కువగారుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. ఆయన తట్టు ఒక్కసారి తిరగండి. మీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించండి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదములు కృప వెంబడి కృప, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము మీ కుటుంబంలో వస్తుంది. దేవుడు ఈరోజు మీతో చెప్తూ ఉన్నాడు, నా నామమును ఉచ్చరించుట వలన, హృదయపూర్వకంగా నన్ను ఆరాధించుట వలన, మీరు నన్ను మీ హృదయంలో నిలుపుకోవటం వలన నేను మిమ్ములను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. నా సన్నిధి ఎప్పుడూ మీతో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది. మీకు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నా దీవెనలు కలుగుతాయని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడైనా నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించు. ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించు. ఆయన చెప్పిన మాట విను. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.